బండి సంజయ్ కేంద్ర మంత్రి అయి ఉండి ఆయన స్థాయిని దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. క్రికెట్ మ్యాచ్ కు ఎన్నికలకు అసలు ఏంటి సంబంధం? ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మత విద్వేషాలు రెచ్చగొట్టడం బీజేపీకి అలవాటే అని అన్నారు ఆయన. బండి సంజయ్ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తాను అంటున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ముఖ్యంగా బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే ఇండియా గెలిస్తే బీజేపీ గెలిచినట్టు అని చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలపైన మీరు ఎలా సీరియస్నెస్ తీసుకుంటున్నారు? ఈసీకి ఏమైనా కంప్లైంట్ చేయండి. బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రివర్గం తప్పించాలి. అసలు ప్రధానమంత్రిగా నిజంగా ఈ దేశం మీద ప్రేమ ఉంటే స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకుల యొక్క పాత్రని మరిపించే విధంగా ఒక వ్యూహంలో భాగంగా ఆయన మాట్లాడినట్టు కనబడతా ఉంది. భారతదేశం స్వాతంత్రం కావాలన్న ఉద్యమంలో ఏమాత్రం పాత్ర లేని బీజేపీ నాయకులు ఆనాడు జనసంఘంగా ఉన్నటువంటి ఈ పార్టీ బ్రిటిష్ వారి పాలనే కావాలని కోరుకున్న సందర్భం దేశ ప్రజలు గుర్తించాలి. అసలు స్వాతంత్రమే వద్దన్నటువంటి బీజేపీ నాయకులు ఇలా స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్తో పోల్చడం అనేది ఆయన దిగజాడుతనానికి నిదర్శనం. ఇది క్రికెట్కి ఈ ఎలక్షన్కి ఏం సంబంధం అండి? బండి సంజయ్ గారు ఆలోచించాల్సింది గ్రాడ్యుయేట్స్ ఎన్నిక. అందరిలాగా గ్రాడ్యుయేట్స్ కూడా అనుకుంటే ఎట్లా? మీరు వారికి తెలియదా క్రికెట్కి ఇక్కడ జరుగుతున్న ఎమ్మెల్యే సంబంధం ఏంది? క్రికెట్ భారతదేశం గెలవాలని అందరం కోరుకున్నాము. భారతదేశ ప్రజలందరూ ఆకాంక్ష అది. బీజేపీ పార్టీకి సంబంధం క్రికెట్ ఆటతో? అంటే ఓడిపోతున్నామని భయంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ భయంతో ఇచ్చలడిగా మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన ఏమైనా ఈసీకి ఫిర్యాదు చేయండి. డెఫినెట్గా ఆలోచిస్తాం. ఇది తీవ్రమైనటువంటి వ్యాఖ్య, అది ఒక కేంద్ర మంత్రి స్థాయికి తగని వ్యాఖ్య. ఇంకోటిసారి చాలా రోజుల నుంచి కూడా ఇటు బండి సంజయ్ బీసీల లోపల ఇటు ముస్లింలను కలపడని వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరేమో ఒకవైపు తిరుగుడు మాటలు, చాతకాని మాటలు, బీసీల పట్ల చిత్తశుద్ధి లేని మాటలు తప్పించుకోవాలి కాబట్టి ఈ అంశాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ముస్లింలు తెలంగాణలో ఉన్నారా లేదా? ఆ ఉన్న ముస్లింలు వెనుకబాటు తరానికి గురైన వాళ్ళు ఉన్నారా లేదా? ఆ రకంగానే మనం చూపించడం జరిగింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చి డిక్లేర్ చేసినటువంటి సర్వే ఇది. ఎవరికి వారు వారి వ్యక్తిగత విషయాలు బయటపెట్టి సంతకం చేసినటువంటి సెల్ఫ్ డాక్యుమెంట్ ఇది. ఎక్కడ కూడా అరమరికలు లేకుండా జరిగిన సర్వే. ఏ ఆధారం లేకుండా మీరు దీని మీద మాట్లాడుతూ ఉన్నారు? అసలు మీ దగ్గర ఆధారం ఏంటి? ఎస్కేఎస్ గురించి సకల కుటుంబ సర్వే అంటారు. అసలు టేబులే కాలేదు, అధికారిక ముద్రే బల్లే. దాన్ని ఎట్లా కోలమానంగా తీసుకుంటారు మీరు? కేంద్ర మంత్రిలాగా మాట్లాడితే మంచిది. ఇది మొత్తానికైతే ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి కేంద్ర మంత్రి విలువ ఇచ్చినట్టుగా మాట్లాడాలి. కేంద్ర మంత్రి దిగజారి మాట్లాడుతున్నారని చెప్పి టీపీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కన్మన్.